దేవుడు పెట్టారు. అయితే ఆ ఆయుధాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియట్లేదు. ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళవచ్చని తెలుసు, దేవునికి సమీపంగా అవ్వచ్చని కూడా తెలిసినప్పటికీ కూడా ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మనకు తెలియక దేవుని కార్యాలు మనము చూడలేకపోతా ఉన్నాము, దేవునికి మనము సమీపంగా వెళ్ళలేకపోతా ఉన్నాం. కానీ ప్రతి విశ్వాసకి కూడా ప్రార్థించే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థించడం అనేది చాలా ఆధిక్యత కలిగింది. ఎందుకంటే అది ప్రార్థించే వారిని బట్టి కాదు, కానీ మనం ఎవరికైతే ప్రార్థన చేస్తామో దానిని బట్టి ప్రార్థించడం అనేది గొప్ప ఆధిక్యత కలిగింది. అయితే దేవుడికి మనము తండ్రి, అప్ప, తండ్రి అని మొరపెట్టే భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైన ప్రార్థన మనం చేయగలగాలి అంటే దేవుడిని స్తుతించే అనుభవం మన ప్రార్థనలో ఉండాలి. ఎక్కువగా దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేయాలి. అలాగే మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము ప్రార్థన చేయాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో ఏ మేలులు అయితే చేసి ఉన్నాడో, వేటిని మనకి ఇచ్చి ఉన్నారో ముందు అవన్నీ కూడా మనం తలంచుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడికి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఎలా మనం ప్రార్థన చేయాలి అంటే తర్వాత మన యొక్క విజ్ఞాపన, విన్నపాలు అన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. ముందు మన ప్రార్థనలో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు కలిగి మనము ప్రార్థన చేయాలి. కానీ ఈ మూడింటిని కూడా విడిచిపెట్టి మనం చేసే పని ఏంటంటే ఆఖరిగా నాలుగోదిగా మనము విజ్ఞాపనలు, విన్నపాలు అన్నీ కూడా దేవునికి మనము తెలియజేస్తా ఉంటాం. మనకి ఏది కావాలో అన్నీ కూడా అక్కర్లో విన్నపాలు అన్నీ కూడా దేవునికి చెప్తూ ఉంటాం. కానీ నాలుగు కలిగి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఈ రోజున మనం మన కొరకు ఎలా ప్రార్థన చేయాలి, అలాగే ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, అలాగే దేశం కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి అనే 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటాము. కీర్తనలో 139వ కీర్తన 23-24 వచ్చిన చదువుతున్నాము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును, నీ ఆయాసకరమైన మార్గము నా ఎంత ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించును. ఇక్కడ కీర్తనలు మనం చూసినట్లయితే కీర్తనలో అన్ని కూడా పాటలు రాయబడి ఉన్నాయి. అలాగే దావీదు యొక్క ప్రార్థనలు కూడా రాయబడి ఉన్నాయి. దావీదు ప్రార్థనలే కాకుండా ఇంకా ఇతర భక్తుల యొక్క ప్రార్థనలు కూడా కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే మనం ఎలా ప్రార్థన చేస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి మనం ఏదో షాప్కి వెళ్ళి, కిరాణా షాప్కి వెళ్ళి మనకు కావాల్సింది అడిగి పొందుకున్నట్టుగా దేవుని సన్నిధిలో కూడా ఎంతసేపు మనకు కావాల్సింది అడిగి పొందుకోవడం అనేటట్టుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. దానికి మాత్రమే మన ప్రార్థనని పరిమితం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో భక్తుల్ని చూసినప్పుడు వారు ప్రార్థన చేశారు. మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మనం ఎప్పుడో అమ్మ దగ్గర నేర్చుకున్న ప్రార్థన, లేకపోతే ఎక్కడో తాత దగ్గర, నాన్న దగ్గర నేర్చుకున్న ప్రార్థన, ఇలా ఒకే ప్రార్థన నేర్చుకుని అదే బస్తీ పడుతూ ఉంటాము. ఎంతసేపు అదే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థనలో నూతనత్వం అనేది ఉండదు, ప్రార్థనలో కొత్తదనం అనేది ఉండదు. కానీ బైబిల్లో ప్రార్థన చేసినప్పుడు ఎవరు కూడా వాడిన పదమే పదే పదే వాడుతూ వారు ప్రార్థన చేయలేదు. కానీ పలికిన మాటే పదే పదే పలకలేదు. కానీ వారు కొత్త ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన, విశిష్టమైనటువంటి ప్రార్థన బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా చేశాడు. అలాగే ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును, నీ ఆయాసకరమైన మార్గము నా ఎంత ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించును. దావీదు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే, ప్రభా నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించు, నీ ఆయాసకరమైన ఏమైనా నాలో ఉంటే దాన్ని తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంట్లోకి ఒక ఎలకొచ్చింది అనుకోండి, ఎలకొచ్చింది సామాన్లన్నీ కూడా కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఏమంటామో దాన్ని ఎక్కడుందో వెతకండి, వెతికి పట్టుకోండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభా నన్ను వెతుకు, నా హృదయాన్ని నువ్వు పరిశోధించు అని చెప్పేసి అంటూ
ఉన్నాడు. ఇతను పరీక్షకి నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా మందికి పరీక్ష అనేది ఇష్టం ఉండదు కదండి. పరీక్షలు రాసిన వాళ్ళకి పరీక్షలు అనేవి అసలు ఇష్టం ఉండవు. చదవలేని వాళ్ళని చూసి అంటారు, మీ పని చాలా బాగుంది, మీకు చదవాల్సిన అవసరం లేదు, అలాగే పరీక్షలు రాయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటారు. చదువుకునే వాళ్ళకి పరీక్ష అనేది పెద్ద భారంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ దావీదు చెప్తా ఉన్నాడు, ప్రభువా నన్ను పరీక్షించు అంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా టెస్ట్ చేయించుకోవాలనుకోండి, చాలా భయపడిపోతూ ఉంటారు. వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పరీక్షలో ఏం తేలుతుందో, ఏం రిపోర్ట్ వస్తుందో ఏంటో అని చెప్పి చాలా భయపడి కొంచెం మంది పరీక్షలకు వెళ్ళకుండా ఉంటారు. కానీ పరీక్ష చేయించుకోకపోతే నిజానికి చాలా ప్రమాదం. ఒకవేళ ఏదైనా వ్యాధి ఉందనుకోండి, టెస్ట్ చేయించుకోకుండా భయపడి ఆగిపోతే అది లోపల అలా ముగిలిపోతుంది. కొన్ని రోజులకి ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే పరీక్ష చేయించుకుంటే దానికి కావాల్సిన మందులు వేసుకుంటే తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కానీ కొంచెం మంది పరీక్షకి భయపడి వెళ్ళకుండా ఉండిపోతూ ఉంటారు. కానీ దావీదు భయపడట్లేదు, కానీ ధైర్యంగా చెప్తా ఉన్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని నువ్వు పరీక్షించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, ఆ తప్పుల్ని, ఆ పొరపాటుని అన్నింటినీ కూడా తనలోనే దాచుకుని వాటిని పెంచి పోషించి పెద్ద చేయాలని దావీదు అనుకోవట్లేదు. కానీ ఆ తప్పులు పాపాలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి అనేటటువంటి ఆశని దావీదు కలిగి ఉన్నాడు. అలాగే మరొక భక్తుడు కూడా, మోషే భక్తుడు కూడా ఒక ప్రార్థన చేశాడు. 9వ కీర్తన 8వ వచనంలో చూస్తే మోషే భక్తుడు కూడా ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ ముఖంలో మా రహస్య పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి. కొంచెం మంది అనుకుంటూ ఉంటారు, నేను నా ఊర్లో లేను కదా, మా ఊరికి, నా తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను దూరంగా ఉన్నాను కదా, కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, నన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను పరీక్షించే వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి ఈ పాపం నేను ఏది చేసినా కూడా అది నాకు మాత్రమే తెలుసు తప్ప ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేనే భక్తిపరుని, నేనే ప్రార్థనా పరులని, నాకంటే భక్తిపరులు ఎవరు లేదు, నేనే పరిశుద్ధుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పైకి చాలా పరిశుద్ధంగా జీవిస్తారు, కానీ లోపల మాత్రం పాపాలు అనేవి నింపబడి ఉంటాయి. లోపల పాపాలు నింపుకుని పైకి అనుకుంటూ ఉంటారు, నేను పైకి చాలా భక్తిపరులుగా ఉంటున్నాను కదా, పైకి చాలా ప్రార్థన చేస్తున్నాను కదా, పైకి నేను మందిరానికి వెళ్తున్నాను కదా, కాబట్టి నా లోపల చేసే పాపాలు ఎవరికి కూడా తెలియదు, నా పైకి మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి లోపల ఎవరికి తెలియకుండా వ్యక్తిగత పాపాలను కలిగి ఉంటారు. కానీ ఆ పాపాలు మన చుట్టూ ఉన్న మనుషులకి తెలియకపోవచ్చు, మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడికి మాత్రం ఈ పాపాలు తెలుసు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖంలో మన రహస్య పాపాలన్నీ కూడా కనపడతాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా పాపాలన్నీ కూడా నీ ముఖంలో కనపడతా ఉన్నాయి, నా పాపాలని, నా రహస్య పాపాలన్నిటినీ కూడా నువ్వు క్షమించిన అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే దావీదు కూడా మనకు ప్రార్థన చేస్తాడు. 19వ కీర్తన 12వ వచనం. 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. దురాభిమాన పాపాలు అంటే ఏంటి అంటే, మనకి ఇష్టమైన పాపాలు అంటే మనం పాపాలను కూడా ఇష్టపడుతూ ఉంటాం. ఆ స్థలానికి వెళ్ళకూడదు, అది తప్పుడు స్థలం, అలాంటి స్థలానికి మనం వెళ్ళకూడదు క్రైస్తవులమని తెలిసినప్పటికీ కూడా అదే స్థలానికి వెళ్ళడం మనకు ఒకసారి ఇష్టమవుతూ ఉంటుంది. ఈ పని నేను చేయకూడదు, ఇది తప్పు అని మనకి తెలిసినప్పటికీ కూడా అదే తప్పు పదే పదే మనం చేస్తూ ఉంటాం. ఇలా తప్పులు చేయకూడదు, పాపం చేయకూడదు అని తెలుసుని కూడా మనం ఏమైతే ఇష్టపడి చేస్తూ ఉంటామో అదే దురాభిమాన పాపం అంటే. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని నువ్వు పరీక్షించు, నీ కాయస్కరమైన ఇంకేమైనా ఉందేమో దాన్ని తీసివేయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువా నీ కాయస్కరమైనది నాకు ఏదైనా ఉందేమో, ఒకవేళ అది నీ కాయస్కరమైనది కావచ్చు, నీకు
ఉండొచ్చు, అయినా అది నాకు ఇష్టంగా ఉండొచ్చు, నన్ను ఆనందపరిచేదిగా ఉండొచ్చు, నేను దుఃఖపరిచేదిగా ఉన్నప్పటికీ కూడా నాకు అది సంతోషాన్ని తెచ్చేదిగా ఉండొచ్చు. అలాంటి తప్పులు, అలాంటి పాపాలు నేను చేసి ఉండొచ్చు. కాబట్టి అలాంటి పాపాలను చేయకుండా నా హృదయాన్ని నువ్వు పరిశోధించు, నీకు ఆయాస్కరమైన నాలో ఉంటే దాన్ని తీసివేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా హృదయాన్ని పరిశోధించు. నిజంగా మన యొక్క దేహంలో అన్ని అవయవాల్లోకి కూడా ప్రమాదకరమైనటువంటి అవయం ఏంటి అంటే మన హృదయమే. మన హృదయమే మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగి అది అన్నిటికంటే కూడా మోసకరమైనది. కాబట్టి మన హృదయమే మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తూ ఉంటుంది. మనం మోసం చేయడానికి ఎవరో ఎక్కడి నుంచో మన దగ్గరికి రావట్లేదు, కానీ మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభా నా హృదయాన్ని పరిశోధించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. అలాగే మనం చూసినట్లయితే యోనా గ్రంథము, యోనా గురించి మనకు తెలుసు, శుక్రవారం కూడా మనం ధ్యానం చేస్తాము. అయినప్పటికీ మరొకసారి ఉదయకాల సమయంలో యోనాను మనం జ్ఞాపకం చేసుకున్నాము. యోనాకి దేవుడు చెప్పాడు, యోనాను నినేవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి ఒక దుర్గతి రాబోతుందని నువ్వు ప్రకటించు అని చెప్పేసి యోనాతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పటికీ కూడా యోనా అనుకున్నాడు, ఇది చెడ్డ సమాచారం కదా, ఈ సమాచారాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి చెప్తే అక్కడ ప్రజలందరూ కూడా ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో అని చెప్పేసి భయపడ్డాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కిను. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వారి పాపము నినేవే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైపోయింది కాబట్టి నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతుంది అని చెప్పి నువ్వు ప్రకటన చెయ్యని చెప్పి దేవుడు యోనాతో చెప్పాడు. కానీ యోనా అనుకున్నాడు, ఇది చెడ్డ సమాచారం, ఇది మంచి సమాచారం కాదు, కాబట్టి ఇలాంటి వార్త ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఒకవేళ ఆ పట్టణస్థులకు చెప్తే వారు నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి భయపడ్డాడు. భయపడి దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమంటే నినేవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషునకు పారిపోయాడు. దేవుడి సన్నిధిలో నుంచి పారిపోయి తర్షీషుకి వెళ్ళేటటువంటి వాడ ఎక్కాడు. ఈ రోజున మనుషుల్లో చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, నేను మందిరానికి వెళ్తే అందరికంటే నేను మందిరానికి వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, తక్కువ ఏమన్నా అనుకుంటారేమో, కానీ నేను ప్రార్థన చేస్తే ఏమైనా అనుకుంటారేమో, సంఘంలో అందరికంటే ముందుగా నేనే ఉంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే అనుమానం అందరిలో కూడా ఉంటుంది. అలా అని చెప్పి మనుషులు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వెనక్కి పడిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వెనక్కి పడిపోతూ ఉంటారు. కానీ మనుషులను చూసి నువ్వు వెనక్కి పడిపోతూ ఉంటే వారందరూ కూడా నరకానికి పోతారు. నువ్వు కూడా వారితో పాటు నరకానికి పోతావా? దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు నేర్చిల్లిపోయే వారిగా ఉండకూడదు. దేవుని వరకు మనం చేయాలనుకున్నది మనము చేసేవారుగా ఉండాలి. కానీ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలాంటి ఆలోచన మనము పక్కన పెట్టాలి. ఇప్పుడు యోనా అనుకున్నాడు, ఇలాంటి వాళ్ళని తీసుకుని వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో నన్ను చంపేస్తారేమో అనుకుని తర్షీషుకి పారిపోయాడు. పారిపోయిన తర్వాత దేవుడు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పిన తర్వాత ఆ వాడలో ఒక గొప్ప తుఫాన్ని పంపించాడు. ఎప్పుడైతే గాలి తుఫాన్ వచ్చిందో అందరూ కూడా పడవ నిండిపోతూ ఉంది. నిండిపోతూ ఉన్నప్పుడు ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ తమ దేవతలకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ యోనా మాత్రం పక్కన నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతాను కొంచెం మంది చాలా ఎక్కువగా ఉండదు. యోనా కూడా ఇంత తుఫాన్ వస్తున్నా కూడా అతనికి తెలియట్లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర
అప్పుడు యోనాను అడుగుతారు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేవుడు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు యోనా చెప్తాడు, అయ్యా నీ దేవుడు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తిని, దేవుడు నాతో చెప్పాడు నినేవే పట్టణానికి వెళ్ళి వారికి ప్రకటన చేయమని నాతో దేవుడు చెప్పాడు, అయితే నేను నినేవేకి వెళ్లకుండా దర్శిస్తూ పారిపోతా ఈ వాడెక్కాను అని చెప్పేసి వారితో చెప్తాడు. నన్ను పట్టే ఈ కీడు వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడగలండి, నన్ను పడేస్తే ఈ తుఫాన్ అంతా ఆగుతుంది, నన్ను బట్టే దేవుడు ఇలా వర్షాన్ని పంపిస్తా ఉన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు వాడు యోనాని ఎత్తి సముద్రంలో పడవేస్తాడు. పడవేసిన తర్వాత దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తిమింగలం యోనాను మిగులుతుంది. మిగిలిన తర్వాత 3 రాత్రి పగలు యోనా ఆ తిమింగలం కడుపులో ఉంటాడు. నిజానికి 3 రోజులు తిమింగలం కడుపులో ఉండాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో కదా, యోనాకి చాలా ఇబ్బంది పడుతాడు. అలాగే గాలి కూడా ఊపిరి కూడా సరిగా ఆడకపోవచ్చు సముద్రంలో చేప యొక్క కడుపులో. అలాంటి పరిస్థితుల్లో యోనా ఉన్నాడు. ఉన్న తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి, నేను ఉపద్రవ్యంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇప్పుడు యోనా ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఆ చేప యొక్క కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంచెం మందికి అన్నీ కూడా పరిస్థితులు బాగున్నప్పుడు, అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన అనేది రాదు. కానీ ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటాయో ఎప్పుడైతే కష్టాలు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయో అలాంటి సమయంలో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు యోనా చేసిన పని కూడా అదే. అంతా బాగున్నప్పుడు దేవుని మాటకి విరోధంగా ప్రవర్తించాడు, దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బందుల్లో పడ్డాడో అలాంటి సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇది యోనా యొక్క కథ. అయితే మనం అనుకుంటాము ఈ కథ అందరికీ కూడా తెలుసు, సంఘ స్కూల్ పిల్లలకు కూడా తెలుసు కాబట్టి యోనా గ్రంథం మొత్తానికి ఇదే హైలైట్ అయిన కథ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఇది కాదు హైలైట్ అయింది. 3వ అధ్యాయంలో నినేవే ప్రజలు చేసినటువంటి ప్రార్థన, అది చాలా గొప్ప ప్రార్థన. యోనా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారం దానికి ప్రకటన చేయను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు నీకు 40 దినములకు నినేవే పట్టణము నాశనమగులని ప్రకటన చేయగా నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేని అల్పులేని అందరూ నూనె పట్ట కట్టుకుని చాలండి. ఇప్పుడు దేవుడు యోనాకి అవకాశం ఇచ్చాడు. తిమింగలానికి దేవుడు ఆజ్ఞించాడు, యోనాను తీసుకుని వెళ్ళి సముద్రం యొక్క పట్టున విడిచిపెట్టు అని చెప్పేసి చేపకి ఆజ్ఞించాడు. ఎప్పుడైతే ఆజ్ఞించాడో ఇప్పుడు యోనాను తీసుకుని వచ్చి సముద్రం యొక్క పట్టున విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత దేవుడు యోనాకి 2వ అవకాశం ఇచ్చాడు. నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం 40 దినములలో నాశనం కాకపోతుంది అని ప్రకటన చేయని చెప్పేసి 2వ అవకాశం ఇచ్చినప్పుడు యోనా ఈసారి నినేవే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత నినేవే ప్రజలు దేవుని యొక్క మాటకి వారు స్పందించిన వారిగా ఉన్నారు. దేవుని మాటకి వారు స్పందించి ఉపవాస దినం అనేది చాటించారు. నిజానికి నినేవే ప్రజలు అనేవారు నిజంగా వారు అన్యులు, దేవుని ఎరిగిన ప్రజలు వారు కాదు. అయినప్పటికీ కూడా దేవుని మాటకి నమ్మి వారు విశ్వాసం ఉంచి ఉపవాస దినం అనేది వారు చాటించుకున్నారు. చాలామంది మనకి ఇష్టమైన మాటలు వస్తూ ఉంటే వాటిని తీసుకుంటూ ఉంటాం, కానీ కష్టమైన మాటలు మాత్రం విడిచిపెడుతూ ఉంటాం. ఏ మాత్రం కూడా దాన్ని పట్టించుకునే వారిగా ఉండవు.
ఇప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు సరి చేసుకో, నువ్వు మారు మనసు పొందు అంటే అది ఎవరికి కూడా పట్టదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే అలాంటి మాటలు మనకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు కందిన వార్త మంచి వార్త కాదు, కానీ చెడ్డ వార్త. దేవుని యొక్క కోపం మీ మీదకి రాబోతా ఉంది. ఇది మంచి వార్త చెడ్డ వార్త చెప్పండి? చెడ్డ వార్త. ఇలాంటి వార్తను వాళ్ళు తీసుకుని దేవుని యొక్క విశ్వాసం నుంచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మనకి అవసరమైన మాటలు తీసుకుని అవసరమైన మాటలు మనము పక్కన పెడుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక చిన్న బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ ఉంటాడు. టీవీ చూసేటప్పుడు తల్లి చెప్తూ ఉంటుంది, బాబు మార్కెట్కి వెళ్ళి పచ్చిమిరకాయలు తీసుకురా అని చెప్తుంది. అయినా వినపడతాడు కానీ ఆ బాబుకి వినపడేటట్టుగా ఉంటాడు. తర్వాత చెప్తుంది, షాప్కి వెళ్ళి గుడ్లు తీసుకురా బాబు అని చెప్తుంది. అది కూడా వినపడుతుంది కానీ వినపడలేనట్టుగా ఉంటాడు. తర్వాత మూడోసారి తల్లి చెప్తుంది, బాబు టేబుల్ మీద చికెన్ బిర్యానీ రెడీగా ఉంది రా అని చెప్తుంది. ఇప్పుడు పరుగున టేబుల్ దగ్గరికి వస్తాడు. అంటే తనకి నచ్చింది తీసుకున్నాడు, నచ్చలేంది విని వెళ్ళినట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే సేవకులు కూడా దేవుడి చేత ప్రేరేపించబడి వాక్యం చెప్తా ఉంటే మనకి ఏదైతే మంచి మాటలు వస్తూ ఉన్నాయో వాటిని మనము తీసుకుంటాము, చెడ్డ మాటలు ఉన్నప్పుడు వాటిని పక్కన పెడతా ఉన్నాం. కానీ మీరు చెడ్డ సమాచారం అయినప్పటికీ కూడా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుని చక్కగా మీరు ఉపవాస దినం అనేది చాటించి ఉపవాసం చేస్తూ ఉన్నారు. 6వ వచనం చదువుదాము. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు ప్రజలు వారందరూ ఉపవాస దినం చాటించుకున్నారు. చాటించుకున్న తర్వాత పిల్లలేమి పెద్దలేమి కనులు అలుపులు అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఉపవాస దినం చాటించారు. మీరు అందరూ అనుకున్నారు, మేము అందరూ కూడా గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్ట కట్టుకోవడం దేనికి అంటే తగ్గింపుకి సాదృశ్యంగా ఉంది. గోనెపట్ట అనేది తగ్గింపు. దేవుని సన్నిధిలో మీరు ఎంతగా తగ్గించుకున్నారు అంటే అందరూ కూడా తగ్గించుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే కాదు కానీ రాజు కూడా ఎంతగానో తగ్గించుకుని తన యొక్క రాజు వస్త్రాలు తీసి గోనెపట్ట కట్టుకున్నాడు. నిజానికి మీరు అందరూ గోనెపట్ట కట్టుకోవడానికి మీరు మంచి వస్త్రాలు లేక కాదు, లేకపోతే మంచిగా మీరు రెడీ అవ్వలేక కాదు, కానీ తగ్గించుకోవడం కోసం దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకున్నారు. ఈ రోజున మనకి ఎంతున్నా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగిన వారిగా మనము ఉండాలి. తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం యోగ్యంగా ఉంటుంది. మీరు ఎంతగా తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉంటే 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. ఇప్పుడు మీరు చేసిన పని ఏంటంటే వారి యొక్క దుర్మార్గాన్ని వారు విడిచిపెట్టారు, చెడుతనాన్ని వారు విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. ఈ రోజున ప్రార్థనలో మన పాపాలు విడిచిపెట్టే వారిగా మనము ఉండాలి. వారు ఉపవాసం ఉన్నారు, ఉపవాస దినాలు చాటించుకున్నారు. చాటించుకున్న తర్వాత ఏదో పై మాటలతో ఏదో ఉపవాసం చేసేయడం కాదు, కానీ వారి హృదయంలో కూడా అంతరంగం కూడా వారికి గొప్పగా మారింది. గొప్ప మార్పు అనేది వారికి కలిగిన తర్వాత ఇప్పుడు ఆ విశ్వాసాన్ని క్రియల్లో వారు చూపిస్తూ ఉన్నారు. కొంతమంది విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, దేవుడిని నమ్ముతున్నాను అంటూ ఉంటారు, కానీ నిజానికి ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు దేవుని కొరకు ఏది కూడా చేయరు. విశ్వాసం అనేది ఉందని చెప్తారు కానీ క్రియలు మాత్రం ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు వీరు చెప్పడం మాత్రమే కాదు కానీ క్రియల్లో కూడా వారి విశ్వాసాన్ని చూపించారు, చెడుతనాన్ని విడిచిపెట్టారు, దుర్మార్గాన్ని విడిచిపెట్టారు. మనం కూడా దేవుని సన్నిధిలో దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టి మనపూర్వకంగా వారు ప్రార్థన చేశారు. ఏదో పై మాటలతో ప్రార్థన చేశారా చెప్పండి? ఏదో పై మాటలతో చేశారా? పై మాటలతో చేయలేదు, కానీ వారు పూర్వకంగా దేవుని వేడుకున్నారు. మా మీద దేవుడు కోపం
వేడుకున్నప్పుడు దేవుడు వారికి చేసిన కార్యం ఏంటి అంటే 10వ చదువుము. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు చేయదుననుకున్న తన మాట ఇచ్చిన కీడు చేయక మానను. దేవుడు ఏ కీడైతే వారికి చేయాలనుకున్నాడో వీరు ఎప్పుడైతే చెడుతనాన్ని మానుకుని పశ్చాత్తాపంతో మనపూర్వకంగా దేవుని వేడుకున్నారో అప్పుడు దేవుడు వీరికి చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా మానాడట. నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకుని నా తప్పు తిరిగి నాకు ప్రార్థన చేస్తే నేను వారికి మనది ఆలకిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని తట్టు తిరుగుతామో దేవుడు మన మనవి ఆలకిస్తాడు, ఆలకించి మనల్ని విడిపిస్తాడు. మీరు ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని మనపూర్వకంగా వేడుకున్నారో దేవుని కనికరం మీరు మీదకి వచ్చింది. మీరు ఉపవాస ప్రార్థన చేయగా దేవుడు వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా మానడు. కాబట్టి మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే మన పాపాలు విడిచిపెట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎంతసేపు దేవుని మందిరంలో ఆశీర్వాదాల కొరకు మేలు కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకుని మన పాపాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా నీ సన్నిధిలో నన్ను కడుగు, ప్రభా నా పాపాన్ని కడుక్కోవాలనుకుంటున్నాను, నా హృదయాన్ని పరిశుద్ధపరచుని కాయాస్కరమైనది ఏదైనా ఉంటే దావిది అంటున్నాడు కదా, ప్రభా నీ కాయాస్కరమైన నా ఏమైనా ఉందేమో తీసివేసి నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. అదే ప్రభా నా ఆశ, నా గమ్యము, నా గురి నీ నిత్య మార్గంలో నడవాలి అనేదే ఈ లోకంలో నా యొక్క గమ్యము అని దావిది అంటా ఉన్నాడు. మనం కూడా చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభా నన్ను కడుగు అనే ప్రార్థన, ఈ ప్రత్యేకమైన ప్రార్థన మన కొరకు మనం చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే ఇతరుల కొరకు మనం చేసేటటువంటి ప్రార్థన. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు మనల్ని ఎలా చేశాడు అంటే ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని పిలుచున్నాడు. దేవుడు మనల్ని రక్షించబడిన మనల్ని మారుమనసు పొందినటువంటి మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు చేసి ఉన్నాడు. ఈ ప్రార్థించే భాగ్యం అందరికీ రాదు, కానీ యాజకుడికి మాత్రమే వస్తుంది. రాజు యాజకుడు కాలేడు, యాజకుడు రాజు కాలేడు. యాజకుడు అంటే ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి. పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలోకి, పరిశుద్ధ దేవాలయంలోకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడానికి యాజకుడికి మాత్రమే వంతు వచ్చేది. కాబట్టి మనకి ప్రార్థించే వారిగా రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశారు. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు. ప్రార్థన అనే ఆయుధం విశ్వాసానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్లో మనం చూసినప్పుడు ఇతరుల కోసం ప్రార్థించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు సంగతి మనం ఆలోచించినప్పుడు
యోబు ఉదయకాలం ప్రతి ఉదయకాలంలో లేచి అరుణోదయంలో లేచి తన యొక్క బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడంట. యోబుని మనం చూసినప్పుడు చాలా ధనవంతుడు, చాలా ఆధిక్యత పొందిన వ్యక్తి. ఇంత ధనవంతుడైంది కూడా ప్రార్థన తన పిల్లల కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ఉదయకాలమే అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? మనం ఉదయాన్నే అరుణోదయాన్ని లేచి మన పిల్లల కొరకు మన కుటుంబం కొరకు దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం ఎంతమందికి ఉంది? నిజానికి ఉదయాన్నే ఎవరు కూడా లేవట్లేదు. ఒకవేళ లేచినా కూడా మా కాలేజీకి వెళ్ళడం, మా పనులు చేసుకోవడం, మా ఉద్యోగాలకు వెళ్ళడమే సరిపోతుంది తప్ప ప్రార్థించడం మీకు ఎక్కడ ఖాళీ ఉంది? అందరూ చెప్పే మాట ఇది కదండి, ప్రార్థన చేయడానికి సమయం అనేది లేదు. ఉదయం లేచిన కాడ నుంచి మన పనులే మనకు సరిపోతూ ఉంటాయి. అలాగే ఇంత ధనవంతుడై ఉండి నిజానికి ఎంతో బిజీగా ఉండిన వ్యక్తి అయి ఉండొచ్చు యోగు. అలాంటి వ్యక్తి తన పిల్లల కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్ని సంపాదించిన కదా, చక్కగా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, చక్కగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఇది నేర్పించట్లేదు. కానీ పిల్లల ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనల్ని యజమానులుగా కుటుంబంలో దేవుడు పెట్టాడు అంటే, యజమానుడిగా దేవుడు ఉంచాడు అంటే, డబ్బులు సంపాదిస్తున్నాను, తెస్తున్నాను, పిల్లలకు మంచి ఆహారం పెడుతున్నాను, వారికి మంచి కాలేజీలో చదివిస్తున్నాను, లేకపోతే మంచిగా వారికి 3 పూట్ల కూడా తిండి పెడుతున్నాను, వారికి కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాను. ఇది కాదు, పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తే సరిపోదు. కానీ వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, వారి దేవుల్లో ఎదిగేవారిగా ఉన్నారా లేదా అని చెప్పి నిత్యము వారి కొరకు, వారి ఆధ్యాత్మిక స్థితి కొరకు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. యోగు కూడా ఎంతో సంపాదించాను కదా, ఇంకేముంది అని చెప్పేసి పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా వదిలేదు. కానీ అంత పనుల వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పిల్లలు ఎక్కడ కూడా పాపం చేయకూడదు, ఎక్కడ కూడా పాపంలో వారు పడకూడదు, పరిశుద్ధంగా వారు జీవించాలి అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. తన పిల్లల కోసమే మాత్రమే కాదు, తన కుటుంబం కొరకు కూడా యోగు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి కొరకు మాత్రమే కాకుండా తన స్నేహితుల కొరకు కూడా యోగు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాము. తేమానీయుడైన ఎలీఫజు, చుంకీయుడైన బిల్జదు, నయమతీయుడైన జోఫరు అను యోగు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇప్పుడు యోగుకి కలిగినటువంటి స్థితిని చూసి అతను బాధలో ఉన్నాడు కదా, ఎంతో కష్టంలో ఉన్నాడు కదా, కాబట్టి అతని యొక్క స్నేహితులు యోగుని పలకరించాలి, ఆదరించాలి అని చెప్పేసి యోగు యొక్క 3 స్నేహితులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఆదరించాల్సింది పోయి అలా మాట్లాడతా ఆదరించాల్సింది పోయి ఆదరణకి బదులుగా అతనికి కోపాన్ని రప్పించేటటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి వారు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు చూసినప్పుడు దేవుడికి కోపం వచ్చిందంటే, ఇప్పుడు యోగు మాట్లాడుతూ ఉన్నాడు, 3 స్నేహితులు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అధ్యాయంలో ఏమో యోగు స్నేహితుడు అయినటువంటి ఎలీఫజు ఇలా మాట్లాడాడు అనేసి ఉంటుంది. తర్వాత అధ్యాయం అయిపోయిన తర్వాత అధ్యాయంలో యోగు వారి మాటలు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు యోగు యొక్క ఆఖరి భాగానికి అంతంలోకి మనం వచ్చినప్పుడు 42వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాము. యెహోవా యోగుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోగు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన
యోబు మీ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును. ఇప్పుడు దేవుని కంట వీరు మాట్లాడే మాటను బట్టి మండిందంటే కొంచెం మంది అంటూ ఉంటారు, వారు మాట్లాడిన మాటను బట్టి నాకు మండింది అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు ఇలాగే వారి యొక్క యోబు యొక్క స్నేహితులు మాట్లాడే మాటను బట్టి దేవునికి మండి దేవునికి కోపం వచ్చిందంటండి. యోబు ఇప్పుడు వేదనలో ఉన్నాడు, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి యోబుని వారు ఆదరించాల్సింది పోయి పుండు మీద కారం చల్లినట్లుగా ఇంకా వారు మాటల చేత యోబుని ఇంకా బాధపరుస్తా ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో దేవునికే కోపం వచ్చినప్పుడు మరి యోబుకి ఇంకెంత కోపం వచ్చి ఉంటుంది? చాలా కోపం వచ్చింటుంది కదా. నా స్నేహితులు నన్ను ఆదరిస్తారు అనుకుంటే వారు ఆదరించడానికి బదులుగా ఇలా కోపాన్ని వెళ్తున్నారంటే, ఇంకా నన్ను ఇలా బాధపరుస్తున్నారంటే అని చెప్పేసి యోబు కూడా కోపం వచ్చి ఉంటుంది. అయినప్పటికీ కూడా యోబు చేసే పని ఏంటంటే వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు నా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ మన కోసమే మనం ప్రార్థన చేసుకోవడానికి సమయము లేదు. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయడానికి సమయం లేదు. మన పిల్లల కొరకే మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఇంకా ఇతరుల కొరకు మేము ఎక్కడ ప్రార్థన చేస్తామని చెప్పేసి అంటారు కదా. ఇతరుల కోసం ప్రార్థన చేసే బదులు మా కోసమే ప్రార్థన చేసుకుంటే వారికి ప్రార్థన చేయడానికి కేటాయించే సమయం ఏదో మా ప్రార్థన కొరకే కేటాయించి ప్రార్థన చేసుకుంటే మేము దీవించబడతాం కదా, మేము ఆశీర్వదించబడతాం కదా అని మనకి అనుకోవచ్చు. కానీ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పదవచనం చదువుదాము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎప్పుడైతే తన కోసం కాకుండా తన సమయాన్ని స్నేహితుల కొరకు కేటాయించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడు మళ్ళా రెండంతల పూర్వం కంటే కలిగిన దానికంటే రెండంతలుగా మళ్ళా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబులో స్వార్థం లేదు కదండి. యోబు యొక్క ప్రార్థనలో స్వార్థం అనేది లేదు. నిజానికి అన్ని కోల్పోయి ఉన్నాను, సమస్తము కోల్పోయి ఉన్నాను. ఇలాంటి సమయంలో నా కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయాల్సిన పని ఏంటి నాకు అని యోబు అనుకోవచ్చు. కానీ అనుకున్నాడా? అలా అనుకోకుండా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు, తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి యోబు ప్రార్థనలో యథార్థత అనేది ఉంది కాబట్టి మళ్ళా రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే రెండో వ్యక్తిని కూడా మనం బైబిల్లో ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తిని మనం చూస్తూ ఉంటాము. దానియేలు బహు ప్రార్థన పరుడు. ముమ్మారు కూడా యెరూషలేము తరపున కిటికీలు తిప్పి చేతులెత్తి ప్రార్థించేటటువంటి ప్రార్థన పరుడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు దానియేలు అనుకుంటా ఉన్నాడు, నెబుకద్నెజరుకి కళ వచ్చినప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, ఈ కళ యొక్క భావం నాకు కళ వచ్చింది, ఆ కళను దాని భావాన్ని నాకు తెలియచెప్పాలి. ఎవరైతే తెలియచెప్పకుండా ఉంటారో జ్ఞానుల్ని సర్వులు గాని వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను అని చెప్పేసి నెబుకద్నెజరు రాజు చెప్పాడు. చెప్పినప్పుడు దానియేలు అనుకున్నాడు, ఈ కళ ఎలాగైనా నేను రాజుకి చెప్పాలి, ఈ కళ దాని భావం ఎలాగైనా నాకు తెలియాలి, ఈ కళని భావాన్ని
చేస్తాము, జరిగిపోద్ది, కార్యం జరిగిపోద్ది, దేవుడు చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాము అని చెప్పేసి అంటారు. కానీ తర్వాత వారి వరకు ప్రార్థన అసలు చేయరు, మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి వరకు మేము ప్రార్థన చేయలేదే అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళు అలా చెప్పలేదు. కానీ స్నేహితుల కోసం చాలా నమ్మకంగా వారు ప్రార్థన చేశారు. దానియేలు ప్రార్థన సహాయం కోరుకున్నట్టుగా మనం కూడా ఇతరుల ప్రార్థన సహాయాన్ని కోరుకోగలగాలి. కానీ అపవాది మనం తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరు నీ కోసం ప్రార్థన చేయక్కర్లేదు, పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేయక్కర్లేదు, లేకపోతే సంఘం నీ కొరకు ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయాలని ఎవరిని కూడా అడగక్కర్లేదు, వాళ్ళు ఏమి ప్రార్థన చేయడానికి పరిశుద్ధులేం కాదు, వాళ్ళు చాలా తప్పులు ఉన్నాయి, చాలా పాపాలు ఉన్నాయి, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు నువ్వే ప్రార్థన చేసేసుకోవాలి, నువ్వు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీకు నువ్వే అలా ప్రార్థన చేసుకుంటా పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అపవాది ఆలోచన అనేది తీసుకుని వస్తుంది. కానీ మన ప్రార్థన మన జీవితంలో ఎంత కార్యాలు చేస్తుందో ఇతర ప్రార్థన సహాయం కూడా మన కొరకు ఉండాలి. మన కొరకు ప్రార్థించే మనుషులు కూడా మనము సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకుంటున్నాం, ధనాన్ని సంపాదించుకుంటున్నాం, అన్ని సంపాదించుకుంటున్నాం, మంచిదే. కానీ వీటన్నిటికంటే కూడా మన కొరకు ప్రార్థన చేసిన ఆత్మీయ పనులు అనేది ప్రార్థన పనులు మన కొరకు వీటిని కూడా మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు దానియేలు తన స్నేహితులు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకి సహాయం చేశాడు. ఆ కళ యొక్క భావాన్ని దేవుడు దానియేలుకి తెలియపరిచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం చదువు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను. ఇప్పుడు ఈ కళ యొక్క భావం చెప్పిన తర్వాత దానియేలు రాజు హెచ్చించి ఒక ప్రధానిగా అతన్ని నియమించి గొప్ప దానములు బహుమానాలన్నీ కూడా దానియేలుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దానియేలు కొరకు ప్రార్థన చేసిన స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళని దానియేలు మర్చిపోయాడా? ప్రార్థన చేసిన తర్వాత అంశం తీరిపోయిన తర్వాత మర్చిపోయాడా? కొన్నిసార్లు పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము ఈ అవసరంగా ఉన్నాము, మాకు ఈ కష్టం ఉంది, నష్టం ఉంది, కొంత అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థనా సహాయం కోరుకుంటూ ఉంటారు. తర్వాత పాస్టర్ గారు మీకు కష్టం వస్తే అది మీ కష్టంగా కాదు, పాస్టర్ గారికి కష్టం వచ్చినట్టుగా సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత కార్యం జరుగుతుంది. కార్యం జరిగిన తర్వాత ఆయన పాస్టర్ గారికే కనపడకుండా ఉంటారు చాలా మంది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారండి, కార్యం జరిగింది, దేవుడు మేలు చేశాడు అని చెప్పేసి ఎవరైనా వచ్చి థ్యాంక్స్ పాస్టర్ గారు, వందనాలండి అని ఎవరైనా చెప్తారండి? చెప్పడం మర్చిపోతూ ఉంటారు. పాస్టర్ గారిని మర్చిపోతూ ఉంటారు, మన కొరకు ప్రార్థించిన సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు, దేవుడిని కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ దానియేలు మాత్రం అలా ప్రార్థించిన స్నేహితులను మర్చిపోకుండా వారి కొరకు రాజు దగ్గర వేడుకుంటా ఉన్నాడు. 49వ వచనం చదువుతాము. అంతట దానియేలు రాజులతో మనవి చేసుకునగా రాజు శద్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించారు. ఇప్పుడు వారిని కూడా రాజు దగ్గర మనం చేస్తే రాజు వారిని కూడా విచారణకర్తలుగా నియమించాడు. దానియేలు తన స్నేహితుని మర్చిపోయిన వ్యక్తిగా లేడు, కానీ వారిని కూడా గుర్తుపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మనకి మేలు చేస్తే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము చెల్లించే వారిగా ఉండాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తే, మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని కూడా వారి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మూడోదిగా ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలో చూద్దాము. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది
మన రక్షకుడగు దేవుని దృష్టికి దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. మొదటిగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలని చూసాము. రెండోదిగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలని చూసాము. ఇప్పుడు మూడోదిగా ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే దేశ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారులు చక్కగా దేశాన్ని పరిపాలించాలి అంటే వారికి కూడా దేవుని యొక్క జ్ఞానము కావాలి. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మన చుట్టుపక్కల ఎవరైతే అన్యులు ఉన్నారో, దేవుని ఎరగని వారు ఉన్నారో వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే రక్షణ పొందలేని వారు ఉన్నారో వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పక్కన నశించిపోతున్న వారు ఉన్నారు, వారి మారు మనసు దయచేసి వారికి రక్షణ దయచేయని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కూడా మనలో ఉండాలి. ఎంతసేపు మన కొరకు ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు ఆరోగ్యం ఇవ్వి, నాకు అది చేయి ఇది చేయి, ఎంతసేపు మన కొరకే కాదు కానీ ఇతరుల కొరకు ప్రార్థించాలి. అలాగే అధికారుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. హాస్పిటల్లో చూసినట్లయితే ఎంతో మంది రోగులు ఎన్నో అనారోగ్యాలతో వారు బాధపడుతూ ఉంటారు కదండి. వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. శుక్రవారం నేను ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండి సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే హాస్పిటల్లో మనం చూసినప్పుడు ఎంతో మంది రోగులు ఎన్నో వ్యాధులతో వారు పీడించబడుతూ ఉంటారు. వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. నేను చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కీర్తనలు 2:8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదును. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యంగా ఇస్తానంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో నశించిపోయే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం అక్కడికి వెళ్ళక్కలేదు కదా ప్రార్థన చేయడానికి. లేకపోతే ఆఫ్రికాలో నశించిపోయే వాళ్ళు ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయక్కర్లేదు కదా. మనం ఎక్కడున్నామో అదే స్థలంలో ఉండి మనం ప్రార్థన చేస్తే జనములంట మనకు స్వాస్యంగా దేవుడు ఆలకిస్తాడంట. నశించిపోయే కుటుంబాలు ఉన్నాయి, అలాంటి వాటి కొరకు మనం ఎక్కడికి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయక్కర్లేదు. కానీ మనం ఏ స్థలంలో అయితే ఉన్నామో అదే స్థలంలో ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఆఖరిగా ఒక మాట చూసి మనం ముగించుకున్నాము. యెషయా గ్రంథం 63:7. యెషయా గ్రంథం 63. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన భారంతో నువ్వు చేస్తే, పట్టుదలతో నువ్వు చేస్తే ఆ ప్రార్థన అంట దేవుడు స్తుతి నివేదికగా మారుస్తాడంట. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. అలాగే మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగిందై మనపూర్వకమై ఉంటుంది. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆలకిస్తాడు. పాపులు ప్రార్థన చేసినప్పుడు మీ మనవి నేను ఆలకించిన అంటాడు. పాపుల ప్రార్థనని దేవుడు వినడు, చెవులు తిప్పుకుంటాడు వారి ప్రార్థన వైపు నుంచి. కానీ నీతిమంతులు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వైపు దేవుడు చెవి ఒగ్గుతాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అంటే, అద్భుతాలు మన జీవితంలో పొందుకోవాలి అంటే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి, మన కొరకు మనము ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన మనం చూసాము, అలాగే యోబు ప్రార్థన చూసాము, దానియేలు ప్రార్థన మనము చూసాము, అలాగే తన స్నేహితుల యొక్క ప్రార్థన కూడా మనము చూసాము. ఇటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా అందరికీ